ఓకే తీసుకో ఖాళీ తీసుకో ఖాళీ తీసుకో ఈ పక్క నిలబడు పెద్దనా ఎవరు తీసుకోపండి అట్లా కేకులు బాధలు ఉన్నారు వాళ్ళంతా నువ్వు తీసుకో అన్నారా అలా చూడన్నా రానా ఆయన నమ్మని పట్ల అన్నా రానా ఒక ఫోటో తీసుకోవచ్చు అట్లా జనాలు ఉంటారు అట్లా రానా గోపనా ఈ పక్క వచ్చేకుంటా ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు బీకోట పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఖజానా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమాలు 19 ఇంకా 24 వరకు అమలు చేశారు ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. కానీ మీరు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా ఇచ్చాడు. నాకు చూస్తే బాధ అవుతా ఉంది. నేను సూపర్ 6 ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ రోజు 19లో మీరు ఖాళీ ఖజానానే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే డ్వాక్రా రుణమాఫీలు 108, 104 అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, రైతులకు కావాల్సినటువంటి క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా ఆ రోజు ఏ లోటు లేకుండా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయింది. కానీ ఈరోజు మీరు వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచారు, రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, నాడు నేడు లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా దగా చేస్తోంది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలం మనదే,
మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాం.